ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఇద్దరిని నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసీ రెడ్డితో పాటు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరిని హైదరాబాద్‌లోని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ అరెస్టుకు ముందు హైదరాబాద్‌లోని సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. గత ప్రభుత్వ పాలనలో మద్యం విధానాలు, రవాణా కాంట్రాక్టుల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాజ్ కేసీరెడ్డిని A1గా, వాసుదేవరెడ్డిని A2గా అధికారులు పేర్కొన్నారు. గతంలో ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయగా, ప్రస్తుతం మనీ లాండరింగ్ కోణంలో ఈడీ లోతైన విచారణ జరుపుతోంది.